మనకు మెడిటేషన్ మరియు ఈ యొక్క ఆహార సహజ ఆహార విధానం గురించి అద్భుతంగా మనకు మాస్టర్ గారు తెలియజేస్తారు. సార్కు ఒకసారి గట్టిగా మనము కరతర ధ్వనులతో ఆహ్వానించుకుందాం. మాస్టర్ జంగమయ్య సార్కి ఆహ్వానించుకుందాం. సో జంగమయ్య గారు அவர்களை நாம வரவேற்கலாம் with big clap. సో அவர் தெலுங்கில் பேசுவாரு, நான் தமிழாக்கம் பண்ணுவேன், சார் కన్నడలో ట్రాన్స్లేట్ பண்ணுவாరు. సో సారు ఇప్పటికే ఎన్నో సెషన్స్ మనకు పిఎంసి తెలుగులో ఇచ్చారు, మాతా టీవీలో ఇచ్చారు. అన్ని చోట్ల కూడా ఈ ఆహార విధానాన్ని, సహజమైన ఆహార విధానాన్ని అద్భుతంగా వివరిస్తూ ఉన్నారు. ఏంటంటే ఇక్కడ ఉండేది ఒకటే, ఆచరణ. కరెక్టా? ఏది కూడా నేర్చుకోవడం ఎంతో నేర్చుకోవచ్చు, ఎంతమంది ఆచరిస్తారు అది ఇంపార్టెంట్. ఇప్పుడు మనం అందరం కూడా ಮಹಾತಾ ಟಿವಿ ಕನ್ನಡದಲ್ಲಿ తెలుగಲ್ಲಿ ಎಷ್ಟೋ ಮುದ್ರಗಳು ಹೇಳಿದ್ವಿ. ಈಗ ಎಲ್ಲ ಕೂತಿದ್ದೀವಲ್ಲ, ಇಲ್ಲಿ కూర్చున్నాం కదా, మనం బాగా అంటే ఏదైతే వింటామో బాగా అది గుర్తుండాలి కదా, ఇంటికి వెళ్ళాక కూడా గుర్తుండాలి కదా. అప్పుడు ఏ ముద్ర చేయాలి మనము? చూడండి, స్మరణ ముద్ర. ఎలా ఉంటుంది? ఇలా పెట్టుకోవాలా లేదా? సో ఇలా పెట్టుకోవాలి కదా. ఇలా పెట్టుకొని అన్ని వేళ్ళ యొక్క చివర్లు ಎಲ್ಲ ಬೆರಳು ಕೊನೆಗಳು ಟಚ್ ಮಾಡಿಕೊಂಡು ಹೀಗೆ ಇಟ್ಕೊಂಡು ಹೀಗೆ ಮಡ್ಲಲ್ಲಿ ಇಟ್ಕೋಬೇಕು. అంటే ఒళ్ళో పెట్టుకోవాలి. పెట్టుకొని మీరు ఎంతసేపు పాఠం వింటున్నారో, ఇక్కడ ఇంతమంది మాస్టర్స్ వచ్చి అద్భుతమైన జ్ఞానం ఇస్తున్నారు, దాన్ని మన లోపలికి తీసుకోవాలి, పర్మనెంట్గా స్టోర్ చేసుకోవాలంటే స్మరణ ముద్ర, హాకిని ముద్ర. అవునా కదా? ఇవన్నీ ఎవరు చెప్పారు? ఇది శివ సంహిత, గ్రహాండ్ సంహితలో మనకు ముని ఋషులు నేర్పించిన విద్య. ఇది కూడా మనం నేర్చుకోవాలి. ఓకే, మన బాధ్యత అది. రైట్, ఇలా పెట్టుకొని కూర్చోండి. ఇప్పుడు సారు స్టార్ట్ చేస్తారు. ప్లీజ్. நிறைய விஷயங்கள் கேட்டுட்டு இருக்கிறோம் இல்லையா, அதெல்லாம் நமக்கு ஞாபகம் இருக்குமா, மறந்து போயிடுவோமா அப்படின்னு உங்களுக்கு இருக்கும். ஆனால் நம்ம இந்த முத்ரா, இந்த எல்லா விரல்களும் இப்படி முன் விரல்களை இப்படி இணைந்து வச்சு நம்ம மடியில் வச்சு கேட்டுக்கிட்டு இருந்தால் நம்ம கேட்கறது எல்லாமே உள்ளுக்குள்ளே ஸ்டோர் ஆகும், மெமரி ஆகும். ஸோ எல்லாம் ஞாபகம் இருக்கும். அதனால நம்ம உட்காந்து கேட்கும்போது கூட இந்த முத்ரா வச்சுட்டு கேளுங்க, உங்களுக்கு எல்லாம் புரியும். థ్యాంక్ యూ మాస్టర్స్. ముందుగా మనం పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ వ్యవస్థాపకులు బ్రహ్మర్షి పత్రిజీ గారికి, వారి యొక్క కుటుంబ సభ్యులకి ఒకసారి మనం ధన్యవాదాలు తెలుపుకుందాం. అలాగే ప్రకృతి మాతకి, పర్యావరణ పరిరక్షణ చేస్తున్నటువంటి మాస్టర్స్కి, అలాగే ఇలాంటి గొప్ప గొప్ప ప్రోగ్రామ్స్ నడిపిస్తున్నటువంటి ఎంతోమంది మహాత్ములకి, మహనీయులకి, ఈ ప్రోగ్రామ్స్ని చూస్తూ తమ జీవితాలను మార్చుకున్నటువంటి మాస్టర్స్కి అందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే ప్రజెంట్ ఇక్కడ పిఎంసి ఛానల్ ద్వారా ఈ ప్రసారాలన్నీ అందిస్తున్నటువంటి పిఎంసి వారికి కూడా ఒకసారి నా ధన్యవాదాలు. ఇక్కడ నా పేరు జంగమయ్య రాయచోటి. నేను దాదాపు ఈ పిఎస్ఎస్ఎంలో 2008 నుంచి కొనసాగుతున్నాను. అది వరకు ముందు నేను 1987 నుంచి నేను ఒక వేరే డివైన్ లైట్ మిషన్ అనేటువంటి ఒక ప్లాట్ఫామ్లో నేను మెడిటేషన్ నేర్చుకున్నాను. అక్కడ నేను శాకాహారిగా ఉన్నాను 87 నుంచి 97 వరకు. సో 97 నుంచి 2004 వరకు నేను తిరిగి మళ్ళీ ఓల్డ్ లైఫ్లోకి వెళ్ళిపోయాను. అంటే సో నా పేరు జంగమయ్య. సో నేను ధ్యానంలో ಸಾರಿ ಸೊ ನನ್ನ ಹೆಸರು ಜಂಗಮಯ್ಯ ಅಂತ. ನಾನು ರಾಯಚೂಟಿನಿಂದ ಬಂದಿರೋದು. ರಾಯಚೂಟಿಯಲ್ಲಿ ಸೊ ಅದ್ಭುತವಾದ ಧ್ಯಾನ ಪ್ರಚಾರವನ್ನು ಮಾಡ್ತಾ ಇದ್ದಾರೆ ಸರು. ಆದರೆ ಅವರು 1987ಇಂದ ಸೊ 1984ಇಂದನೇ ಆವಾಗಲೇ 87ಇಂದ ಅವರು ಧ್ಯಾನ ಮಾಡ್ತಾ ಇದ್ರು. ಆದರೆ ಬೇರೆ ಸಂಸ್ಥೆದಲ್ಲಿದ್ದರು. ಸೊ ಅಲ್ಲಿ ಧ್ಯಾನ ಮಾಡ್ತಾ ಇದ್ರು. ಆಮೇಲೆ 2008 ಪತ್ರಿ ಸರ್ ಜೊತೆಗೆ ಪರಿಚಯ ಆಯಿತು. ಅವಾಗಿಂದ ಧ್ಯಾನ ಮಾಡ್ತಾ ಇದ್ದಾರೆ ಸರ್. சார் பேர் வந்து ஜங்கமையா. அவர் ஆந்திரா மாநிலத்துக்கு சேர்ந்தவர். அவர் வந்து
1987 இருந்து தியானம் பண்ணிட்டு இருக்கிறாரு வேற ஒரு இயக்கத்துல. ஆனா நான் 1987லேருந்து 1997 வரைக்கும் அழகா தியானம் பண்ணாரு. ஆனா அதுக்கப்புறமா 2007 வரைக்கும் அதனோட இதுல இருந்து வெளியே வந்துட்டு இந்த உலக அறிவு இதுல அவர் இது ஆயிட்டாரு. நமக்கு 2008ல நம்ம పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీకి அறிமுகமானாரு. సో నేను వృత్తిరీత్యా నేను ఏపీఎస్ఆర్టీసీ డ్రైవరు. వృత్తిరీత్యా ఏపీఎస్ఆర్టీసీ డ్రైవర్ అంటే ప్రొఫెషన్. ఆ ప్రొఫెషన్లో ఉంటూ 1987 నుంచి 97 వరకు మెడిటేషన్ చేస్తూ తర్వాత 97 టు 2004 వరకు డిస్కంటిన్యూ చేశాను. అప్పుడు నాకు హెల్త్ సరిగా లేకపోయింది. అప్పుడు నేను అల్సర్ నుంచి క్యాన్సర్ వరకు ప్రయాణం చేశాను. ఆ క్యాన్సర్ తర్వాత లంబార్ డిస్క్ కూడా ఆపరేషన్ జరిగింది నాకు. చెప్పండి. ಸೊ ಸರ್ ವೃತ್ತಿರೀತ್ಯಾ APSRTCಯಲ್ಲಿ ಡ್ರೈವರ್ ಕೆಲಸ ಮಾಡ್ತಾ ಇದ್ರು. ಆದರೆ ಅವರು 97ಇಂದ 2004 ವರೆಗೂ ಧ್ಯಾನ ಮಾಡ್ತಾ ಇದ್ರು. ಓಕೆ, ಅಲ್ಲಿಂದ ಮತ್ತೆ ಡಿಸ್ಕಂಟಿನ್ಯೂ ಆಯಿತು. 2008 ವರೆಗೂ ಐ ಥಿಂಕ್ ಡಿಸ್ಕಂಟಿನ್ಯೂ ಆಯಿತು. ಸೊ ಆ ಟೈಮಲ್ಲಿ ಅವ್ರಿಗೆ ಲಂಬಾರ್ ಡಿಸ್ಕ್ ಪ್ರಾಬ್ಲಮ್ ಬಂದಿತ್ತು. ಅಂದರೆ ಲಂಬಾರ್ ಡಿಸ್ಕ್ ಪ್ರಾಬ್ಲಮಿಂದ ಕ್ಯಾನ್ಸರ್ವರೆಗೂ ಅವರ ಪ್ರಯಾಣವನ್ನು ಮಾಡಿದ್ದಾರೆ. அவர் ஒரு டிரைவரா பணிபுரிந்தாரு ஏபிஎஸ்ஆர்டிசியில். அது அந்த வேலை பார்த்துக்கிட்டே தியானம் பண்ணிட்டு இருந்தாரு 1987லேருந்து 97 வரைக்கும். ஆனால் அதுக்கப்புறமா கண்டினியூ பண்ண முடியல அவரால். 2004 வரைக்கும் அவர் தியானமே திருப்பி பண்ணலை. அவருக்கு அல்சர்லேருந்து கேன்சர் வரைக்கும் எல்லா நோய்களும் வந்தது. அதுக்கு సో ఈ 7 years కాలంలో నేనేదో ఒక చిన్న పెద్ద పొరపాటు చేశాను. ధ్యానం మర్చిపోవడం, తిరిగి మళ్ళీ మాంసాహారిగా మారడం, మాంసాహారమే కాకుండా ఇంకా వేరే వేరే హ్యాబిట్స్ కూడా నేను యాక్సెప్ట్ చేయడం, ఇలా జరగడం వల్ల నాకు అల్సర్తో స్టార్ట్ అయ్యి అల్సరు, పైల్స్, సోరియాసిస్, కిడ్నీ స్టోన్ అండ్ బీపీ, షుగర్, ఒబెసిటీ, చివరిలో మాత్రం లంబార్ డిస్క్ ఆపరేషన్, క్యాన్సర్, థ్రోట్ క్యాన్సర్ 2nd స్టేజ్ టు 3rd స్టేజ్ ఆ స్టేటస్లో ఉన్నాను. అప్పట్లో నాకు ఒక లంబార్ డిస్క్ పెయిన్ వచ్చి చెన్నైలోనే ఆన్లైన్ సిక్ అయిపోయాను ఆన్ ది డ్రైవింగ్ డ్యూటీలో. అప్పుడు నన్ను చెన్నై అపోలో వాళ్ళు తిరిగి మళ్ళీ అన్ని బాడీ అంతా చెకప్ చేసి, మీకు క్యాన్సర్ ఉంది, ఆల్రెడీ బీపీ, డయాబెటిక్ ఉంది, ఆల్రెడీ 78 kilos బరువు ఉన్నారు మీరు, మీకు తప్పనిసరిగా లంబార్ డిస్క్ ఆపరేషన్ చేయాలన్నారు. ఆ తర్వాత నేను ఆపరేషన్ చేసుకోకుండా ఒక 10 days వెయిట్ చేసి తర్వాత ఆపరేషన్ చేయాల్సి వచ్చింది. చేస్తే ಆಪರೇಷನ್ ಫೇಲ್ ಅಯ್యింది. ರೈಟ್. ಸೊ ಸರ್ ಒಂದು 8 ವರ್ಷ ಧ್ಯಾನವನ್ನು ಬಿಟ್ಟಿದ್ದಾರೆ. ಅವಾಗ ನಾರ್ಮಲ್ ಜೀವನಕ್ಕೆ ಹೋಗಿದ್ದಾರೆ ವಾಪಸ್ ಟು ಓಲ್ಡ್ ಲೈಫ್. ಅಂದರೆ ಮಾಂಸಾಹಾರ ಮತ್ತು ಎಲ್ಲ ನಾರ್ಮಲ್ ಊಟ ಮಾಡೋದು, ಮಾಂಸಾಹಾರ, ಬೇರೆ ಬೇರೆ ಅಭ್ಯಾಸಗಳು ಎಲ್ಲ ಇತ್ತು. ಅದೆಲ್ಲ ಮಾಡುವಾಗ ಅವ್ರಿಗೆ ಲಂಬಾರ್ ಡಿಸ್ಕ್ ಪ್ರಾಬ್ಲಮ್ ಬಂತು. ಅದು ಮತ್ತೆ ಚೆನ್ನೈ ಹಾಸ್ಪಿಟಲ್ ಒಂದು ಕಡೆ ಜಾಯ್ನ್ ಆಗಿದ್ರೆ ಅಲ್ಲಿ ಎಲ್ಲ ಟೆಸ್ಟ್ ಮಾಡಿ ಅವ್ರಿಗೆ ಅಲ್ಸರ್, ಒಂಥರ ಕ್ಯಾನ್ಸರ್ ಇದೆ ಅಂತ, ಹೊಟ್ಟೆ ಕ್ಯಾನ್ಸರ್ ಇದೆ ಅಂತಲೂ ಹೇಳಿದ್ದಾರೆ. ಸೊ ಕ್ಯಾನ್ಸರ್ ಅಂತಲೂ ಕಂಡುಹಿಡಿದ್ದಾರೆ ಅಂತ ಹೇಳಿದ್ದಾರೆ. ஸோ அவர் இந்த பணிபுரிந்து தியானம் பண்ணும்போது சைவ உணவுல மாறியிருந்தாரு. ஆனால் அதுக்கப்புறமா தியானம் நிறுத்திட்டு திருப்பி தியானமும் நிறுத்திட்டாரு. அசைவம் சாப்பிட தொடங்கினாரு. அதே போல் இந்த மது அதுக்கடுத்து அந்த மாதிரி நிறைய பழக்கங்கள் அவர் பழகிட்டாரு. அதனால அவருக்கு எல்லா வகையான உடல் ரீதியாக அவர் பாதிக்கப்பட்டாரு. நிறைய வியாதிகள் வந்தது. கடைசியில் அந்த த்ரோட் கேன்சர் அப்படின்னு லம்பாரியா அப்படின்ட்டு ஏதோ ஒரு நோய் வந்திருக்கு. அவங்க பணி புரிய முடியல, அவர் கண்டினியூ பண்ண முடியல. அதனால அவர் எல்லாம் விட்டுட்டு அப்போலோ ஹாஸ்பிட்டலில் போனால் ஆப்ரேஷன் பண்ணணும்னு சொல்லியிருக்காங்க. ஆனால் அந்த ஆப்ரேஷன் ஃபெயில் ఆయిடுச்சு. సో నాకు ఆపరేషన్ ఎప్పుడు ఫెయిల్యూర్ అని చెప్పి డాక్టర్ చెప్పారు. అప్పటి నుంచి నా మైండ్లో ఒక ఆలోచన మళ్ళీ తొలసింది. ఏం తొలసింది అంటే, ఒక 1 month నేను బెడ్ రిడన్లో ఉన్నాను. ఆ 1 month బెడ్ రిడన్లో ఉన్నప్పుడు డాక్టరు నన్ను డిశ్చార్జ్ చేసేటప్పుడు ఏం చెప్పారంటే, ఒక మెడికల్ ప్రిస్క్రిప్షన్ ఇచ్చాడు. అది వరకే నేను ఆల్రెడీ 6 years బ్యాకే నేను నా కోసం మెడిటేషన్ మెడికల్ స్టోర్ పెట్టుకున్నాను, నా హెల్త్ బాగాలేనప్పటి నుంచి.
సో ఆ మెడికల్ స్టోర్ నడుస్తుంది. రెండవది ఈయన ప్రిస్క్రిప్షన్ ఇచ్చిన తర్వాత అడిగాను, ఈ మందుల వల్ల ఏమైనా ఉపయోగం ఉంటుందా అని. వాళ్ళు ఏం చెప్పారంటే, ఈ ఉపయోగం ఉండదు, ఉపశమనం ఉంటుంది. మీరు ఇది గాయం మాన్పించుకొని వస్తే మీకు మళ్ళీ రివ్యూ చేస్తాం ఆపరేషన్ అన్నారు. సో అప్పుడు గ్యారెంటీగా చేస్తారా అన్నాను. ఆ గ్యారెంటీ చెప్పలేమండి, అవి మేము ట్రై చేస్తాం మీ మీద, అయితే అవుతుంది, లేదా మీ దేవుడి మీద మీరు ఆశ పెట్టుకోండి అన్నాడు. సో అట్లయితే నాకు ఆపరేషన్ వద్దండి, ఇవాళ నుంచి మీ మందులు కూడా నాకు వద్దు, నేను ఇవాళ మందులు తినదలుచుకోలేదు. నా మనసులో నేను అనుకున్నాను, చనిపోతే చనిపోతాం, ఉంటే ఉంటాం, పోతే పోతామని మందులు వదిలేసి ఇంటికి వెళ్ళిపోయి 1.5 month బెడ్డెడన్లో ఉన్నాను. ఆ బెడ్డెడన్లో వచ్చేవాళ్ళు పోయేవాళ్ళందరూ నన్ను చివరి చూపు చూశారు. వీడు చనిపోతాడని అందరికీ తెలుసు. కాబట్టి అలాంటి సమయంలో 1.5 month నేను వచ్చేవాళ్ళు పోయేవాళ్ళతో చూసేసి తర్వాత అప్పటి నుంచి ఎవరు రాలేదు, అందరూ అయిపోయింది. ఎందుకంటే ఒక ఫ్రెండ్ని చూడడానికి ఎంతమంది వస్తారు, ఎన్ని రోజులు వస్తారు? ఒకసారి వస్తారు, లేదా 2 సార్లు వస్తారు, క్లోజ్. అది నా యొక్క ఒక 10 days నేను ఒంటరి జీవితం గడిపాను. ఆ ఒంటరి జీవితం ఎలా ఉంటుందనేది అనుభవించిన వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది. సో అప్పుడు నా బరువు 82 కిలోలు, నాకు నేనే బరువు అయిపోయాను. ఆ సమయంలో ఒక డ్రీమ్ వచ్చింది, తర్వాత చెప్తా. ಸೊ ಸರ್ಗೂ ಈ ಲಂಬಾರ್ ಡಿಸ್ಕ್ ಪ್ರಾಬ್ಲಮ್ ಇತ್ತಲ್ಲ, ಅವರು ಆಪರೇಷನ್ ಮಾಡಲೇಬೇಕಂತ ಹೇಳಿದ್ದಾರೆ. ಆದರೆ ಫಸ್ಟ್ ಅವ್ರಿಗೆ ಇರುವಂಥ ಫಸ್ಟ್ ಕ್ಯಾನ್ಸರ್ ಪ್ರಿಸ್ಕ್ರಿಪ್ಷನ್ ಕೊಟ್ಟಿದ್ದಾರೆ. ಈ ಮೆಡಿಸಿನ್ ಎಲ್ಲ ಯೂಸ್ ಮಾಡ್ಕೊಂಡು ಬನ್ನಿ, ಆಮೇಲೆ ನಿಮಗೆ ಆಪರೇಷನ್ ಮಾಡ್ತಾರೆ ಅಂತ ಹೇಳಿದ್ದಾರೆ. ಸೊ ಆದರೆ ಅಲ್ಲಿ ಅಷ್ಟು ಮುಂಚೆನೇ ಸರ್ ಏನು ಮಾಡಿದ್ರು, ಸುಮಾರು ಟ್ಯಾಬ್ಲೆಟ್ ಉಪಯೋಗಿಸ್ತಾ ಇದ್ರಲ್ಲ ಈ ಪ್ರಾಬ್ಲಮ್ಗೆ, ಕ್ಯಾನ್ಸರ್ ಒಂದು ಕಡೆ ಇದೆಲ್ಲ, ಅದಕ್ಕೊಂದು ಮೆಡಿಕಲ್ ಸ್ಟೋರೇ ಓಪನ್ ಮಾಡ್ಕೊಂಡಿದ್ರು. ಅವ್ರಿಗೋಸ್ಕರನೇ ಮೆಡಿಕಲ್ ಸ್ಟೋರ್ ಓಪನ್ ಮಾಡಿಕೊಂಡು ಆ ಮೆಡಿಸಿನ್ಸು ತಿಂತಾಯಿದ್ರು. ಸೊ ಡಾಕ್ಟರ್ ಹೇಳಿದರು, ನಿಮಗೆ ಆಪರೇಷನ್ ಮಾಡಲೇಬೇಕು ಅಂತಂದರೆ ಈ ಮೆಡಿಸಿನ್ ಎಲ್ಲ ತಿಂದು ಆಮೇಲೆ ಬನ್ನಿ ಅಂತ ಹೇಳಿದ್ದಾರೆ. ಸರಿ ಅಂತ ಅವ್ರು ಕೊಟ್ಟಿರೋ ಮೆಡಿಸಿನ್ ಇವ್ರು ತೊಗೊಂಡಿಲ್ಲ. ಯಾವುದೇ ಮೆಡಿಸಿನ್ ಬೇಡ, ನಾನು ಯಾವುದು ಯೂಸ್ ಮಾಡಲ್ಲ ಅಂತ ಹೇಳ್ಬಿಟ್ಟು ಸೊ ಎಲ್ಲ ಬಿಟ್ಬಿಟ್ಟು ಮನೆಗೆ ಹೋಗಿದ್ದಾರೆ. ಸೊ ಆ 1.5 ಮಂತು ಬೆಡ್ ರಿಡನ್ ಇದ್ದಾರೆ. ಎಲ್ಲರೂ ಬೇರೆಯವರು ಯಾರೋ ಬರೋದು ನೋಡ್ಕೊಂಡೋದು, ಅಂದರೆ ಅವರು ಕೊನೆ ದೃಷ್ಟಿ ಅಂತ ಕೊನೆ ವಿಸಿಟ್ ಅಂತ ಇರ್ತದಲ್ಲ ಎಲ್ಲ ರಿಲೇಟಿವ್ಸ್ದು. ಯಾಕಂದರೆ ಅವ್ರ ಸಮಯ ಆಸನ್ನವಾಗಿದೆ ಅಂತ, ಮರಣ ಹೊಂತಾರೆ ಅಂತ ರೀತಿಯಲ್ಲಿ. ಸೊ ಎಲ್ಲರೂ ಬಂದು ಹೋಗೋದಾಯಿತು. ಸೊ ಆ ರೀತಿ ಆ ಸಮಯದಲ್ಲಿ ಒಂಥರ ಒಂಟಿಯಾಗಿ ಆ ಪರಿಸ್ಥಿತಿ ತುಂಬ ವಿಪರೀತವಾಗಿತ್ತು, ಅದನ್ನು ಅನುಭವಿಸಿದ್ದಾರೆ. ஸோ அவருக்கு ஆப்ரேஷன் முடிஞ்சிட்டு வீட்டுக்கு அனுப்பும்போது ஒரு பெரிய ப்ரிஸ்கிரிப்ஷன் மருந்துகள் எல்லாம் கொடுத்தாங்களா. இந்த மருந்து போட்டால் நல்லா ஆயிடுமானா, நல்லா எல்லாம் ஆகாது, ஆனால் அதிகமாகாமல் இருக்கும் அப்படின்னு சொல்லியிருக்காங்களா. சரி, அப்புறம் நான் என்ன பண்ணணும் அப்படின்னா, இது அந்த புண்ணெல்லாம் ஆறின பிறகு வாங்க, திருப்பி இன்னொரு ஆப்ரேஷன் பண்ணுறோன்னு சொல்லியிருக்காங்களா. இன்னொரு ஆப்ரேஷன் பண்ணால் நல்லா ஆகுமா, கம்பல்சரியாக பண்ணுவீங்களான்னா கேரண்டி எல்லாம் கொடுக்க முடியாது, பண்ணி பார்ப்போம், அப்புறம் அதுக்கப்புறம் கடவுளோட இது அப்படின்னு சொல்லியிருக்காங்க. அப்போ எனக்கு ஆப்ரேஷனும் வேண்டாம், உங்கள் மருந்து வேண்டான்னு சொல்லிட்டு அவர் வந்துட்டார். அப்போ அவர் நினச்சாரா, எனக்கு உயிர் இருந்தால் இருக்கட்டும், இல்லைன்னா போனால் போட்டோம், எனக்கு நான் மருந்து போட்டிக்க மாட்டேன் அப்படின்னு சொல்லிட்டு வீட்டுக்கு போயிட்டாரா. ஆனால் 1.5 மாதம் எல்லாருமே அவரை பார்த்து விசாரிக்கணும் அப்படின்னு சொல்லிட்டு வந்துட்டே இருந்தாரா. அந்த 1.5 மாதமும் மொத்தமாக அவங்க கூட பிஸியாக இருந்தாங்க. அதுக்கப்புறமா வேற யாரும் வரலை. அப்போ ஏன்னா எல்லாரும் பார்த்தாச்சு, இவர் இனிமே இருக்க மாட்டாரு, கடைசி இது பார்க்கணும் அப்படின்னு சொல்லிட்டு வந்து பார்த்து போனாரு. அப்புறம் அதுக்கப்புறமா யாரும் வரல. அப்போ கொஞ்ச நாள் அவர் தனிமையில இருந்தாரு. அந்த தனிமை என்ன அப்படின்றது அனுபவித்தாதான் புரியும். அதை நான் அனுபவிச்சேன். அப்போ எனக்கு ஒரு కనవు వందదు அப்படின்னு சொல்லியிருக்காங்க. సో నేను ఒకానొక రోజు ఏం చేస్తానంటే, అప్పుడు ఇంకా నేను బ్రతకడం కరెక్ట్ కాదు, నేను చనిపోవాలి అని ఒక డెసిషన్ తీసుకున్నా ఆ రోజు. అది నా బర్త్ మంత్, August 15th. ఆ బర్త్ మంత్ రోజు ఒక పౌర్ణమి వచ్చింది. ఆ పౌర్ణమి రోజు నాకు తెలియకుండానే నేను ఆ డెసిషన్ తీసుకున్నాను, చనిపోవాలి, ఎవరి కోసం బ్రతకాలి, అనారోగ్యంతో, ఉద్యోగం లేదు, జీతం లేదు, పిల్లలు ఉన్నారు, భార్య ఉంది, అమ్మ ఉంది, వీళ్ళందరినీ ఎవరు పోషిస్తారు అని ఆ నైట్ చనిపోవాలని డెసిషన్ తీసుకున్నాను. కానీ మిడ్ నైట్ 12 o'clock వరకు అదే ఆలోచనతో ఉంటూ నిద్రపోయాను.
నిద్రపోయిన తర్వాత 3:30కి ఒక డ్రీమ్ వచ్చింది. ఏంటి ఆ డ్రీమ్ అంటే, ఒక ఇద్దరు దూతలు వచ్చి వైట్ డ్రెస్లో ఇద్దరు వచ్చి పైకి తీసుకెళ్ళిపోయారు ఆకాశంలోకి. తీసుకెళ్ళి మళ్ళీ తీసుకొచ్చి ఇక్కడ ఒక నేచర్లో వదిలిపెట్టారు. ఒక అంతా చుట్టూ గ్రీనరీ, ఆ గ్రీనరీలో 84 lakhs ఆఫ్ యానిమల్స్, వాటర్, అలాంటి ప్రదేశంలో వదిలారు. వదిలిన తర్వాత నేను అక్కడ చూస్తున్నాను. ఎక్కడ చూసినా అంతా ఒకటిగా ఉంది. ఎందుకు ఇక్కడ వదిలిపెట్టారంటే వాళ్ళు మాయమైపోయారు, నన్ను అక్కడ వదిలినవాడిని. అప్పుడు నాకు ఒక సౌండ్ వినిపించింది. ఏం వినిపించిందంటే, వెనక్కి తిరిగి చూడు అని సౌండ్ వినిపించింది. వెనక్కి తిరిగి చూడు అని 2 సార్లు శబ్దం వచ్చిన తర్వాత, ఏంటి ఇవాళ భలే ఆలోచిస్తున్నావు, నువ్వు చనిపోవు, నువ్వు జీవిస్తావు, నీకు జీవితం ఉంది కాబట్టి నువ్వు తిరిగి జీవిస్తావు, అందుకే ప్రకృతితో మమేకం అవ్వాలి నువ్వు అని చెప్పేసి నాకు ఆ విషయం చెప్పేసి వాళ్ళు వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు అది ఆ వాయిస్ వినపడింది. వినపడతా నాకు సడన్గా మెలకు వచ్చింది. సో సార్ 1.5 month ఒంటరిగా అనుభవిస్తూ, ಈಗ ಮರಣಂ ಒಕ್ಕಟೇ ಮರಣ ಒಂದೇ ಶರಣ್ಯ ಅಂತ ಅಂದ್ಕೊಂಡು ಆ 1.5 month ಅಲ್ಲಿ ಒಂಟಿಯಾಗಿದ್ರಲ್ಲ, ಆ ಸಮಯದಲ್ಲಿ ಸೊ ಒಂದೇ ಅವ್ರಿಗೆ ಅನಿಸ್ತಾ ಇರೋದು, ನಾವು ಸಾಯೋದು ಒಳ್ಳೆಯದು, ಮರಣ ಬೆಟರ್ ಅಂತ ಅನ್ಕೊಳ್ತಾ ಇದ್ರು. ಆ ಸಮಯದಲ್ಲಿ ಅವ್ರಿಗೆ ನಿದ್ಯದಲ್ಲಿ ಒಂದು ಕನಸು ಬರುತ್ತೆ. ಆ ಕನಸಲ್ಲಿ ಇಬ್ಬರು ಸೊ ದೈವದೂತಗಳು ಬಂದು ಅವ್ರನ್ನು ಮೇಲೆ ಕರ್ಕೊಂಡು ಹೋಗ್ತಾರೆ. ಸೊ ಯಾಕೆ ಎಲ್ಲಿ ಕರ್ಕೊಂಡು ಹೋಗ್ತಾ ಇದ್ದಾರೆ ಅಂತ ನೋಡಿದ್ರೆ, ಸ್ವಲ್ಪ ಹೊತ್ತು ಆದಮೇಲೆ ಕನಸಲ್ಲೇ ಒಂದು ಕಡೆ ಒಂದು ಅರಣ್ಯ ಪ್ರಾಂತದಲ್ಲಿ ಬಿಡ್ತಾರೆ. ಬಿಟ್ಟಿದ್ರೆ ಆ ಸುತ್ತು ನೋಡಿದ್ರೆ ಏನಿದೆ ಅಂದರೆ 84 ಲಕ್ಷಗಳ ಜೀವರಾಶಿಗಳು ಕಾಣಿಸ್ತಾ ಇದೆ, ಇನ್ನು ಏನೂ ಇಲ್ಲ. ಅವರು ಬಂದರು, ಬಿಟ್ಟಿದ್ರು, ಅವ್ರು ಹೋದ್ರು, ಮತ್ತೆ ಅವ್ರು ಕಾಣಿಸಿಲ್ಲ. ಆದರೆ ಇವ್ರಿಗೊಂದು ವಾಯ್ಸ್ ಕೇಳಿಸ್ತಾ ಇದೆ, ನೀವು ಹಿಂದೆ ತಿರುಗಿ ನೋಡಿ, ಸೊ ಲುಕ್ ಬ್ಯಾಕ್ವರ್ಡ್ಸ್. ಸೊ ಅಂದರೆ ಇಂದ್ರಿಯ ಜೀವನ ಅವ್ರದ್ದು ಏನಿತ್ತು ಅಂತಲ್ಲ, ಆ ರೀತಿಯಲ್ಲಿ ತಿರುಗಿ ನೋಡಿ ಅಂತ ಒಂದು ಶಬ್ದ ಮಾತ್ರ ಕೇಳಿಸ್ತಾ ಇದೆ. ಬಟ್ ಇನ್ನು ಎಲ್ಲಿ ಯಾರೂ ಅವರು ಇಲ್ಲ, ಓನ್ಲಿ ಆ ಶಬ್ದ ಮಾತ್ರ ಕೇಳಿಸ್ತಾ ಇದೆ ಅಷ್ಟೇ. ಸೊ ಅದನ್ನು ಕೇಳಿಸ್ಕೊಂಡಿದ್ದಾರೆ. அவர் அந்த மாதிரி நான் இனிமே இறந்து போயிடணும், வாழ தேவையில்லை, யாருக்காக வாழணும் அப்படி என்று அவர் முடிவு எடுத்துட்டாரு. அது பௌர்ணமி அன்னைக்கு அந்த மாதிரி முடிவு எடுத்துட்டு படுத்தாரு. அன்னைக்கு விடிகாலையில 3:30 மணிக்கு அவர் ஒரு கனவு வந்தது. அந்த கனவுல ஒரு 2 பேர் தேவதைகள் வர மாதிரி, தேவதூதைகள் வெள்ளை ட்ரெஸ்ஸை போட்டு அவரை கூப்பிட்டு போனாங்களா, எங்கேயோ கூப்பிட்டு போய் ஒரு இடத்துல விட்டுட்டாங்களாம். அங்க பார்த்தா பசுமையாக இயற்கை இருந்ததா, எல்லா பச்சை பச்சைன்னு மரங்கள், செடிகள், கொடிகள் எல்லாம் இருந்தது. அங்கே எல்லா விலங்குகள், நீரோட்டம் எல்லாம் இருந்ததா. ஏன் இங்க விட்டாங்க அப்படின்னு பார்க்கும்போது அவங்க 2 பேரை காணோம். ஆனா ஒரு ஒளி இது மட்டும் அவங்களுக்கு கேட்டது, ஒளி என்ன அப்படின்னு பார்த்தீங்கன்னா, நீ திரும்பி பாரு அப்படின்னு சொல்லியிருக்காங்க. திரும்பி பார்த்தா அங்க அவங்க சொல்றாங்க, நீ சாக மாட்டே, நீ உயிரோட இருப்ப அப்படின்னு சொல்லியிருக்காங்க. ஸோ அந்த மாதிரி சொன்ன உடனே இவருக்கு முழிப்பு வந்துடுச்சு. నాకు ఆ డ్రీమ్ అంతా అయిపోయిన తర్వాత సడన్గా మెలక వచ్చేసింది. మెలక వచ్చిన తర్వాత చూశాను, ఎవరు లేరు. టైం చూస్తే 4:15 అయింది, 4:15 అయింది. నా చుట్టూ ఎవరు లేరు. అప్పుడు వెంటనే నేను నిర్ణయం మార్చేసుకొని చనిపోకూడదనే డెసిషన్ తీసుకున్నాను. ఆ చనిపోకూడదని డెసిషన్ తీసుకున్న తర్వాత అప్పటి నుంచి మళ్ళీ తిరిగి మెడిటేషన్ స్టార్ట్ చేశాను. ఎందుకంటే మానవ జన్మ గొప్పది, మానవ జన్మ రావడమే దుర్లభము అని చెప్తున్నాయి వేదాలు, మునులు, ఋషులు, ఎన్నో గ్రంథాలు చెప్తున్నాయి. కానీ ఈ మనిషికే ఎందుకు ఇన్ని కష్టాలు, ఇన్ని దుఃఖాలు, ఎందుకు ఇన్ని బాధలు, ఇన్ని రోగాలు, నాకు దీనికి ఆన్సర్ కావాలి అని సుప్రీంకి నేను ఒక క్వశ్చన్ వేసుకొని మెడిటేషన్ స్టార్ట్ చేశాను. ఆ రోజు నుంచి ಅವತ್ತು ಬೆಳಗ್ಗೆ ಒಂಥರ ಉದಯ ಕಾಲ ಆಗ್ತಾ ಇದೆ, ಅರ್ಲಿ ಮಾರ್ನಿಂಗ್ ಆಗ್ತಾ ಇದೆ ಬೆಳಗ್ಗೆ ಸಮಯದಲ್ಲಿ.
ಆ ಕನಸು ಮುಗಿತು. ಕನಸು ಮುಗಿದ ಮೇಲೆ ಎಚ್ಚರಿಕೆ ಬಂದಿದೆ. ಸುತ್ತು ನೋಡಿದ್ದಾರೆ, ಯಾರೂ ಇಲ್ಲ, ಏನೂ ಇಲ್ಲ. ಅವತ್ತು ಆ ಕನಸಲ್ಲಿ ಇವ್ರಿಗೆ ಬಂದಿರುವಂಥ ಸಂದೇಶ ಪ್ರಕಾರ ಅವರು ನಿರ್ಣಯ ಮಾಡ್ಕೊಂಡಿದ್ದಾರೆ, ನಾನು ಯಾವುದೇ ರೀತಿಯಲ್ಲಿ ಸತ್ತೋಗಬಾರದು, ನಾನು ಜೀವಿಸಬೇಕು ಅಂತ ಅವರು ಒಂದು ನಿರ್ಣಯ ಮಾಡ್ಕೊಂಡಿದ್ದಾರೆ. ಮಾಡ್ಕೊಂಡಿದ ಮೇಲೆ ಧ್ಯಾನವನ್ನು ಶುರು ಮಾಡಿದ್ದಾರೆ. ಧ್ಯಾನವನ್ನು ಪ್ರಾರಂಭಿಸಿದ ಮೇಲೆ ಅವರು ಧ್ಯಾನದಲ್ಲಿ ಕ್ವಶನ್ ಮಾಡ್ಕೊಂಡಿದ್ದಾರೆ. ಸುಪ್ರೀಂ ಕಾನ್ಷಿಯಸ್ನೆಸ್ಗೆ ಅಂದರೆ ಪರಮಾತ್ಮನಿಗೆ ಒಂದು ಪ್ರಶ್ನೆ ಮಾಡ್ಕೊಂಡಿದ್ದಾರೆ. ಈ 84 ಲಕ್ಷಗಳ ಜೀವರಾಶಿಗಳು ಆನಂದವಾಗಿ ಜೀವಿಸ್ತಾ ಇದೆ. ಮಾನವ ಜನ್ಮ ಉತ್ತಮ ಜನ್ಮ, ಉನ್ನತ ಜನ್ಮ ಅಂತ ಹೇಳ್ತಾರೆ. ಸೊ ಮತ್ತೆ ಯಾಕೆ ಮಾನವನಿಗೆ ದುಃಖ, ಕಷ್ಟ, ನಷ್ಟ ಇದೆಲ್ಲ ಯಾಕೆ ಬರ್ತಾ ಇದೆ ಅಂತ ಪ್ರಶ್ನೆ ಮಾಡ್ಕೊಂಡಿದ್ದಾರೆ. ஸோ அவர் அந்த கனவு முடிந்ததும் பார்த்தா யாருமே இல்லை. ஆனால் அதுக்கப்புறமா அவருக்கு தியானம் செஞ்சாரு. தியானத்துல கடவுளுக்கு ஒரு கேள்வி கேட்டாரு. 84,000 லட்சம் ஜீவராசிகளும் ஆனந்தமா இருக்கு, ஒரு மனிதனுக்கு மட்டும் ஏன் இத்தனை துன்பங்கள், இவ்வளோ கஷ்டங்கள், இவ்வளோ வருத்தம் அப்படின்னு கேள்வி கேட்டாரு. సో ఆ క్వశ్చన్ వేసుకున్న తర్వాత నాకు అప్పుడు ఇచ్చిన ఆన్సర్ ఏంటంటే వితిన్ 2 డేస్లో ఆన్సర్ వచ్చింది. ఇప్పుడు 84 లక్షల జీవరాశులు ఆరోగ్యంగా ఉన్నాయని నువ్వు అనుకుంటున్నావు, కానీ అవి కూడా దుఃఖంలోనే ఉన్నాయి. ఒకసారి నువ్వు యాస్ట్రల్ జర్నీ చేసి వాటితో సహజీవనం చేయమని నాకు ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది. అప్పుడు నేను వాటితో వెళ్ళి సహజీవనం చేశాను. అప్పుడు అవి మనకన్నా దుఃఖంగా ఉన్నాయి. ఎందుకున్నాయి అంటే మనుషులు చేసేటువంటి ఆకృత్యాలు, హింసాచర్యలు, ఇంకా వాటిని ఎంతో బాధ పెట్టే విషయము, అదేవిధంగా పర్యావరణ వైపరీత్యాలు, వీటి వల్ల అవి చాలా కష్టపడుతున్నాయి. అప్పుడు నేను ఆ ట్రావెల్ చేసి నేను తెలుసుకున్నాను వీటి యొక్క పరిస్థితి కూడా. అలాగే అయినప్పటికీ ఆరోగ్యంగా ఉన్నాయి అంటే కారణం ఏంటంటే అవి తిన్నది ఉన్నది ఉన్నట్లుగా తింటున్నాయి. ఉన్నదాన్ని మనం మార్చి తింటున్నాం. దానివల్ల మన ప్రకృతిని స్త్రీతో పోలుస్తారు. స్త్రీ అనే పదానికి 3 అక్షరాలు ఉంటాయి. ఏంటి? సకారము, రకారము, తకారము. అంటే ప్రకృతికి ఉన్న గుణాలు ఏంటంటే త్రిగుణాత్మకమైనది ప్రకృతి. అందుకే ఆ త్రిగుణాత్మకం అంటే రజోతమో గుణాలు, సత్వ రజోతమో గుణాలు. ఈ సత్వ రజోతమో గుణాల యొక్క మొదటి అక్షరాల పేర్లే స్త్రీకి ఇచ్చారు. స్త్రీ అనే వాక్యంలో ఈ 3 అక్షరాలు ఉన్నాయి. కాబట్టి స్త్రీని ప్రకృతితో పోలుస్తున్నారు. కాబట్టి ఆ ప్రకృతి నుంచి వచ్చేటువంటి పదార్థాలలో సత్వగుణం సంబంధించినటువంటి ఆహారం మాత్రమే పశుపక్షాలు తీసుకుంటున్నాయి. కాబట్టి సాత్విక ఆహారం, ఈ సాత్వికాహారం తీసుకోవడం వల్ల అవన్నీ సమస్థితిలో ఉన్నాయి. కానీ మానవుడు ఈ 3 గుణాలకు సంబంధించినటువంటి ఆహారాలు తింటున్నాడు కాబట్టి వీడు త్రిగుణాత్మకమైనటువంటి స్థితిలో ఉన్నాడు అని నాకు ఒక విషయం అర్థమైంది. అప్పుడు నేనేం చేశా అంటే, ಸೊ ಸರ್ ಅವರು ಪ್ರಶ್ನೆ ಮಾಡ್ಕೊಂಡಿದ್ರಲ್ಲ ಧ್ಯಾನದಲ್ಲಿ, ಅಂದರೆ ಪರಮಾತ್ಮ ಆ ಪರಮ ಚೈತನ್ಯಕ್ಕೆ ಪ್ರಶ್ನೆ ಮಾಡ್ಕೊಂಡಿದ ಮೇಲೆ ಅವರು ಜವಾಬು ಸಿಕ್ಕಿರೋದು ಏನಂದ್ರೆ, ಪಶು ಪಕ್ಷಾದಲ್ಲೂ ಸಹ, ಅಂದರೆ ಪಶು ಪಕ್ಷಾದಲ್ಲೂ ಹೇಗೆ ಜೀವನ ಮಾಡ್ತಾ ಇದೆ, ಅವೆಲ್ಲ ಸಂತೋಷವಾಗಿದೆಯಾ ಅಂತಂದ್ರೆ ಸಂತೋಷವಾಗಿ ಇಲ್ಲ ಅಂತ ಅರ್ಥ ಆಯ್ತು. ಯಾವ ರೀತಿಯಲ್ಲಿ ಅಂದ್ರೆ ಅದಕ್ಕೂ ಆ ಪಶು ಪಕ್ಷಾದರಿಗೂ ಸಹ ಕಷ್ಟಗಳಿದೆ. ಒಂದು ರೀತಿಯ ಈ ವೈಪರೀತ್ಯಗಳು, ಪ್ರಕೃತಿ ವೈಪರೀತ್ಯಗಳು, ಆಯ್ತಾ, ಪ್ರಕೃತಿ ವೈಪರೀತ್ಯಗಳಿಂದ ಮತ್ತೆ ಅದಕ್ಕೂ ಆಹಾರ ಪ್ರತಿಯೊಂದು ಸಮಸ್ಯೆಗಳು, ಅಂದರೆ ಆ ಜಂತುಗಳ ಜೊತೆಗೆ ಇವರು ಕಮ್ಯುನಿಕೇಟ್ ಮಾಡಿದರು. ಅದರಿಂದ ಬಂದಿರೋ ಮೆಸೇಜ್ ಏನಂದ್ರೆ ಅದು ಸಹ ಯಾವುದು ಪಶು ಪಕ್ಷಾದಿಗಳು ಸುರಕ್ಷಿತವಾಗಿ ಇಲ್ಲ ಅಂತ ಅರ್ಥ ಆಯ್ತು. ಅವಾಗ ಸರಿ, ಮತ್ತೆ ಪ್ರಕೃತಿ ಅಂದ್ರೆ ಏನು? ಪ್ರಕೃತಿ ಸ್ತ್ರೀಗೆ ಹೋಲಿಸ್ತಾರೆ ಅಲ್ವಾ? ಸೊ ಸ್ತ್ರೀ ಪ್ರಕೃತಿ ಅಂದ್ರೆ ಅದರಲ್ಲಿ ಏನಿರುತ್ತೆ? ಪ್ರಕೃತಿ ಅಂದ್ರೆ ಅಲ್ಲಿರೋದು ಸಾತ್ವಿಕತ್ವ ಜಾಸ್ತಿ ಇರತ್ತೆ. ಸೊ ಪ್ರಕೃತಿ ಅಲ್ಲಿ ಲಭ್ಯವಾಗ್ತಾ ಇರೋಂಥ ಆಹಾರವನ್ನು ನೇರವಾಗಿ ಪ್ರತ್ಯಕ್ಷವಾಗಿ ಸೇವನೆ ಮಾಡುವಾಗ ಬರುವಂಥದ್ದು ಸಾತ್ವಿಕ ಗುಣಗಳೇ. ಆದರೆ ಸೊ ಅಂಥದ್ದು ಪಶು ಪಕ್ಷಾದಲ್ಲಿ ಮಾಡ್ತಾ ಇದೆ. ಅವು ಎಷ್ಟೇ ಕಷ್ಟಗಳಿದ್ರೂ ಅವರು ಸಾತ್ವಿಕ ಆಹಾರ ತಗೊಳ್ತಾ ಇದ್ರೆ ಅದಕ್ಕೋಸ್ಕರ ಅದು ಸ್ಥಿರವಾಗಿದೆ ಅಂತ
ಅಂತಂದರೆ ಒಂದು ರೀತಿಯಲ್ಲಿ ಸುಸ್ಥಿರವಾಗಿ ಅವನ್ನ ನಾವು ಕಾಪಾಡ್ಕೊತಾ ಇದೆ. ಬಟ್ ನಮ್ಗೇನಾಗಿದೆ ಅಂದರೆ ನಾವೇನು ಮಾಡ್ತೀವಿ, ಮೂರು ವಿಧಗಳ ಗುಣಗಳ ಆಹಾರವನ್ನು ಸೇವನೆ ಮಾಡ್ತಾ ಇರ್ತೀವಿ ನಾವು. ಸಾತ್ವಿಕ, ತಾಮಸಿಕ, ರಾಜಸಿಕ 3 ಗುಣಗಳ ಆಹಾರಗಳು ಸೇವನೆ ಮಾಡ್ತಾ ಇರ್ತೀವಿ. ಅದಕ್ಕೆ ನಮಗೆ ಆ ತೊಂದರೆಗಳು ಹಾಗೇ ಇದೆ. ಅದರಿಂದ ಇಷ್ಟೆಲ್ಲ ರೋಗಗಳು ಎಲ್ಲ ನಮ್ಮಲ್ಲಿ ಬರ್ತಾ ಇರ್ತದೆ. அவர் கேட்ட கேள்விக்கு அவருக்கே பதில் கிடைச்சது. அவருக்கு என்ன கிடைச்சது அப்படின்னு பாத்தீங்கன்னா, நான் 84 லட்சம் உயிரினங்களும் சந்தோஷமா இல்லை, அதுவும் வருத்தப்படுது அப்படின்னு கேட்டாங்களா. ஏன் வருத்தப்படுதுன்னா, நீயே அவங்கள போய் கேட்டு பாரு அப்படின்னு சொல்லும்போது அவருக்கு என்ன புரிஞ்சுதுன்னா, மனிதர்கள் செய்யற அந்த செயல்களால தான் அதெல்லாம் துன்பப்படுது அப்படின்னு. இயற்கையாவே அது இயற்கையில கிடைக்கிற உணவு அப்படியே சாப்பிடுது. மற்ற உயிரினங்கள் எல்லாம் நாம தான் அதை மாத்தி சாப்பிட்டுட்டு இருக்கிறோம். எல்லாத்தையுமே நம்ம டிஸ்டர்ப் பண்ணிட்டு இருக்கிறோம். அதனால நாம மட்டும் வருத்தப்படுறது இல்லை, எல்லா உயிரினங்களுமே வருத்தப்படுறது. சோ இந்த இயற்கை ஸ்திரீ தத்துவம் அப்படின்னு பெண்மையோட ஒப்பிட்டு பார்ப்பாங்க. ஏன்னா இதுல 3 குணங்களும் அடங்கியிருக்கு. சாத்விகம், தமோ அண்ட் ரஜோகுணம் அப்படின்னு. இந்த சாத்விகம் அப்படி என்றால் இயற்கை கொடுத்த உணவு அப்படியே உண்ணும் போது நம்ம அந்த சாத்விக இயற்கையோட இணைந்து இருக்கலாம். அப்படி இணையும் போது மட்டும்தான் நாம ஆனந்தமா வாழ முடியும். சோ மற்ற உயிரினங்கள் எல்லாம் அப்படிதான் வாழுது. ஆனா நாம செய்யற செயல்களால அதுவும் துன்பப்படுது அப்படின்னு சொல்றாங்க. సో ఈ విధంగా 84 lakhs ఆఫ్ యానిమల్స్, సృష్టి సూత్రధారి, వ్యక్తి పాత్రధారి. మన పాత్ర మనం కరెక్ట్గా పోషిస్తే మన యాత్ర కరెక్ట్గా జరుగుతుంది. ఇంకోటి ఏంటంటే, సృష్టిని మనం చూడాలనుకుంటే సృష్టి ఏమిస్తుందో అది మనం తినగలగాలి. అంటే సృష్టి యొక్క చర్యలు, అంటే సృష్టిని గుర్తించగలగాలి. సృష్టిని మనం గుర్తించాలంటే మనము ఏకత్వంతో ఉండాలి. ఏకత్వం మీన్స్ సాత్వికత. ఈ సాత్వికతతో ఉన్నప్పుడే మనకి నేచర్ మనకి ఇవ్వాల్సిన ఇన్ఫర్మేషన్స్ ఇస్తుంది. సృష్టిని చూడగలం. అంటే సృష్టి మారదు, కానీ మన దృష్టి మార్చుకోవాలి. మన దృష్టి మారాలంటే మనం తీసుకునే ఆహారం మారాలి. ఈ ఆహారం ఎప్పుడు మారుతుందో ఆటోమేటిక్గా మీ సృష్టితో సంబంధం కలుస్తుంది. అంటే అప్పుడు మీకు సృష్టి ధర్మాలు, ప్రకృతి ధర్మాలు, శరీర ధర్మాలు, ఆహార ధర్మాలు మీకు ఆటోమేటిక్గా అర్థమైపోతాయి. అప్పుడు నేను ఈ విషయం తెలుసుకున్నటువంటి ఆ సమయంలో నేను ఒక 90 days నా మీద షెడ్యూల్ వేసుకున్నాను. నా మీద షెడ్యూల్ వేసుకొని 90 రోజుల్లో 60 రోజులు మాత్రమే నేను ఈ షెడ్యూల్ని స్టార్ట్ చేశాను. నేచురల్ ఫుడ్ 40 days అండ్ వీక్లీ 5 days ఫుడ్, 2 days ఫాస్టింగ్, 2 days ఎనిమా చేసేసి నా బ్లడ్ అనాలిసిస్ చూసుకుంటే అన్ని రోగాలు వెళ్ళిపోయినాయి. 0. అన్ని రోగాలు వెళ్ళిపోయాయి. ನೋಡಿ, ಎಂತ ಅದ್ಭುತ ವಿಷಯ ಇದಲ್ವಾ. ಏನಾಗಿದೆ ಸರ್, ಇದೆಲ್ಲ ಅರ್ಥ ಮಾಡ್ಕೊಂಡಿದ ಮೇಲೆ ಆ ಸಾತ್ವಿಕ ಆಹಾರವನ್ನೇ ಇವರು ಅಳವಡಿಸ್ಕೊಡೋದು ಪ್ರಾರಂಭಿಸಿದ್ದಾರೆ. ಸೊ ಒಂದು ರೀತಿಯಲ್ಲಿ ಸಾತ್ವಿಕ ಆಹಾರ ತಗೊಂಡಿದ ಮೇಲೆ ಏನಾಗತ್ತೆ, ಸಾತ್ವಿಕಾರದಿಂದ ಆ ಸಾತ್ವಿಕ ಗುಣಗಳು ಬರುತ್ತೆ. ಸೊ ಮೊದಲನೇದು ಸೃಷ್ಟಿಯಲ್ಲಿರೋದು ಸಾತ್ವಿಕತ. ಅದನ್ನ ಅರ್ಥ ಮಾಡ್ಕೋಬೇಕಂದ್ರೆ ಅದಕ್ಕೂ ಸಂಬಂಧಿತ ಆಹಾರವನ್ನೇ ನಾವು ಸೇವನೆ ಮಾಡಬೇಕು. ಯಾವಾಗ ಆಹಾರ ಸೇವನೆ ಮಾಡ್ತಾ ಇದ್ರೋ ಇವರಿಗೆ ಸೃಷ್ಟಿ ಬಗ್ಗೆ ಅರ್ಥ ಆಗಿದೆ. ಸೃಷ್ಟಿ ಏನು ಕೊಡುತ್ತೋ ಅದು ಅರ್ಥ ಆಗತ್ತೆ. ಸೃಷ್ಟಿಯನ್ನು ನಾವು ಅರ್ಥ ಮಾಡ್ಕೋಬೇಕಂದ್ರೆ ಅದಕ್ಕೆ ತಕ್ಕ ದೃಷ್ಟಿ ಬೇಕು. ಆ ದೃಷ್ಟಿ ಬರಬೇಕಂದ್ರೆ ಅದಕ್ಕೆ ತಕ್ಕ ಆಹಾರ ನಾವು ತಿನ್ಬೇಕು. ಅಂದ್ರೆ ಸಾತ್ವಿಕ ಆಹಾರ ತಿಂದ್ರೆ ಸೃಷ್ಟಿ ಏನು ಮಾಡುತ್ತೋ ಸೃಷ್ಟಿ ಬಗ್ಗೆ ಅರ್ಥ ಆಗೋದು ಈಸಿ ಆಗತ್ತೆ. ಅವ್ರಿಗೆ ಅರ್ಥ ಆಗಿದೆ, ಅದಕ್ಕೆ ಸಾತ್ವಿಕ ಆಹಾರ ಪ್ರಾರಂಭಿಸ್ಕೊಂಡಿದ್ದಾರೆ. ಅವ್ರ ಮೇಲೆ ಅವರು ಒಂದು 90 ದಿನ ಒಂದು ಶೆಡ್ಯೂಲ್ ಹಾಕೊಂಡಿದ್ದಾರೆ. ಒಂದು 60 ದಿನ ಒಂಥರ ಈ ಸಾತ್ವಿಕ ಆಹಾರ ಮಾತ್ರ ತಿನ್ನೋದು. ಸೊ ತರಕಾರಿಗಳು ಮತ್ತೆ ಡ್ರೈ ಫ್ರೂಟ್ಸ್ ಅದು ಇದಿರ್ತಾವಲ್ಲ, ಅದು ಓನ್ಲಿ ಅಂದ್ರೆ ಯಾವುದೇ ಬಯಸಿ ಆಹಾರ ಇಲ್ಲ. ದೇರ್ ಇಸ್ ನೋ ಕುಕ್ಡ್ ಫುಡ್ ಆ ಥರ. ಮತ್ತೆ ವಾರದಲ್ಲಿ 2 ದಿವಸ ಫಾಸ್ಟಿಂಗು, 2 ದಿವಸ ಎನಿಮೆ ಮಾಡಿಕೊಂಡು ಮಿಕ್ಕ ದಿವಸ ಆ ರೀತಿಯಲ್ಲಿ ಅವರು ಮಾಡ್ಕೊತಾ ಇದ್ರು. ಓಕೆ, ಅದು 90 ದಿವಸ ಅವರು ಶೆಡ್ಯೂಲ್ ಹಾಕೊಂಡು ಮಾಡಿದ್ದಾರೆ. ಅದಾದ್ಮೇಲೆ ಇದೆಲ್ಲ ಮಾಡಿ 90 ದಿವಸದಲ್ಲಿ ಈ ಪ್ರಯೋಗ ಮಾಡಿದ ಮೇಲೆ ಹೋಗಿ ಟೆಸ್ಟ್ ಮಾಡಿಕೊಂಡ್ರೆ, ರಕ್ತ ಅನಾಲಿಸಿಸ್ ಮಾಡಿದ್ರೆ ಎಲ್ಲಾ ರೋಗಗಳು ಮಾಯ ಆಗಿದೆ. ஸோ அவர் இதெல்லாம் புரிஞ்ச பிறகு அவருக்கு அவரே ஒரு எக்ஸ்பெரிமெண்ட் மாதிரி பண்ணி அவர் இயற்கை உணவு சாப்பிட்டு அதுக்கப்புறமா அவரே வீட்டில் என்னென்ன செஞ்சிக்க முடியுமோ அந்த எடிமா இதெல்லாம் பண்ணி தியானம் பண்ணி ஒரு 3 மாசம் அவருக்கு மேல அவரே நிறைய ஆராய்ச்சிகள் பண்ணி
அவர் அதுக்கப்புறமா டெஸ்ட் பண்ணா எல்லா நோய்களுமே அவருக்கு போயிடுச்சு. ఆరోగ్యమా அவர் நம்ம முன்னாடி உட்கார்ந்து இருக்காரு. సో థ్యాంక్ యూ సార్. లాస్ట్ మనం డిస్కంటిన్యూ చేసుకున్నాము ఈ క్లాసు. ఎక్కడ ఆగిపోయామంటే అన్ని జబ్బులు వెళ్ళిపోయిన చోట ఆగినాము. అంటే 60 రోజుల సాధనలోనే శరీరం 23 కిలోలు బాడీ వెయిట్ లాస్ అవ్వడం, 82 నుంచి 59కి రావడం, తిరిగి మళ్ళీ దాన్ని స్టడీ చేసుకొని 62 కిలోలకు తీసుకొచ్చుకోవడం 62 రోజుల్లోనే జరిగింది. ప్లస్ మనిషి తలుసుకుంటే ఈ చేయలేనిది ఏమీ లేదు. అంటే ఎందుకంటే చెప్పడానికి సమయం సరిపోలేదు, మధ్యలో మనకి స్వామీజీలు వచ్చి టైం కొద్దిగా అడ్జస్ట్ అవ్వలేదు. కాబట్టి నెక్స్ట్ ప్రోగ్రాంలో మనం ఇంకా తెలుసుకోబోతాం. రెండవది ఏంటంటే ఇప్పుడు నేను ఇచ్చేటువంటి సలహా సూచనలు ఏంటంటే మనందరికీ కావాల్సినటువంటి ఒక మెసేజ్ ఏంటి అంటే పర్యావరణ పరిరక్షణ అంటే ప్రకృతిని కాపాడుకోవాలి. మనం దాన్ని డెవలప్ చేయకపోయినా పర్వాలేదు, నాశనం చేయకూడదు. నెంబర్ 1. నెంబర్ 2, సృష్టితో అనుసంధానమై ఉండాలి, ప్రకృతితో. ఎప్పుడైతే మీరు ప్రకృతితో ఒక మదర్ ఉంది, మనకి శరీరాన్ని ఇచ్చింది మనకు ఒక తల్లి. ఆ తల్లి ఎప్పుడు సత్యమే మాట్లాడుతుంది పిల్లలతో, అబద్ధం చెప్పదు. కాబట్టి ఎప్పుడు మనం తల్లితో ఉండాలి, మదర్ ఆఫ్ నేచర్. ప్రతిదీ మీరు మా అమ్మని అడగండి, నిజం చెప్తుంది. కానీ పక్క వాళ్ళని అడిగితే నిజం వస్తుందో లేదో తెలియదు. కాబట్టి దయచేసి ప్రకృతితో అనుసంధానం అవ్వండి. నెంబర్ 2, ఇప్పుడు దయచేసి ఎవరు కూడా, నేను ఒక ఇన్ఫర్మేషన్ ఏంటంటే మనం వాడేటువంటి ప్యాంపర్స్ మన బాడీకి అది వేయకూడదు. దాంతో నానో పార్టికల్స్ వల్ల వచ్చేసి మన గర్భాశయాలు పాడవుతున్నాయి. థర్డ్ 1, మనం వాడేటువంటి డిష్ వాషెస్, హ్యాండ్ వాషెస్, దీనివల్ల మనకు ట్రైక్లోసిన్ అనేటువంటి ఒక కెమికల్ ఉంది. ఆ కెమికల్ మన పాత్రల్లోకి, మన చేతుల్లోకి, గోళ్లలోకి వెళ్తుంది. మనం అదేసి వాష్ చేస్తున్నాం. అది వేయడం వల్ల క్యాన్సర్ వస్తుంది. దయచేసి అక్కడ ఆపండి. చెప్పండి. ರೈಟ್. ಸೊ ಸರ್ ಎಲ್ಲಿ ಸ್ಟಾಪ್ ಮಾಡಿದೆ ಅಂದರೆ ಎಲ್ಲ ರೋಗಗಳು ಮಾಯ ಆಯಿತು. ಯಾವ ಸಮಯದಲ್ಲಿ ಅಂದರೆ ಕರೆಕ್ಟು 60 ದಿವಸ ಅವರು ಸಹಜ ಆಹಾರ ಮತ್ತು ಧ್ಯಾನ 2 ಮಾಡ್ಕೊತಾ ಇದ್ರು. 60 ಡೇಸಲ್ಲಿ ಅವ್ರಿಗೆ ಪೂರ್ತಿ ಗುಣ ಆಯಿತು, ಎಲ್ಲ ರೋಗಗಳು ಗುಣ ಆಯಿತು. ಆಲ್ಮೋಸ್ಟ್ 85 ಕೆಜಿಗಳಿಂದ ಅಂದರೆ ಅಷ್ಟು ವೆಯ್ಟ್ ಇತ್ತು ಅವ್ರದ್ದು, ತೂಕ ಅಷ್ಟಿತ್ತು. ಅದು ಆಲ್ಮೋಸ್ಟ್ 50 ಕೆಜಿಸ್ಗೆ ಬಂದಿತ್ತು. ಅಂದರೆ 23-25 ಕೆಜಿಗಳು ಅವರು ಕಡಿಮೆ ಆಗಿದ್ದಾರೆ. ಯಾವುದಿಂದ ಅಂದರೆ ಬರೀ ಈ ಸಹಜ ಆಹಾರ, ಸಾತ್ವಿಕ ಆಹಾರ, ಈ ಊಟದಿಂದ ಆ ಊಟ ಮಾಡ್ಕೊತ ಮತ್ತು ಧ್ಯಾನ ಮಾಡ್ಕೊತ, ಈ ರೀತಿಯಲ್ಲಿ ಸಾಧ್ಯವಾಗದಂತ ಯಾವುದೂ ಇಲ್ಲ, ಎಲ್ಲ ಸಾಧ್ಯವಾಗತ್ತೆ ಖಂಡಿತವಾಗಿ. ಸೊ ಜಾಸ್ತಿ ಹೇಳೋಕ್ಕಾಗಿಲ್ಲ, ಯಾಕಂದರೆ ಸ್ವಾಮೀಜಿಗಳ ಮಧ್ಯೆ ಬಂದ್ರಲ್ಲ, ಸ್ವಲ್ಪ ಸಮಯ ಜಾಸ್ತಿ ಹೋಯಿತು. ಈಗ ಏನಿದ್ರು ನಿಮಗೆ ವಿಷಯ ಎಲ್ಲ ಕ್ಲಿಯರ್ ಆಗಿ ಹೇಳಿದಾರಲ್ಲ. ಏನಂತಂದರೆ ನೇಚರ್ ಜೊತೆಗೆ ಇರಬೇಕು. ನೇಚರ್ ಈಸ್ ವೆರಿ ಇಂಪಾರ್ಟೆಂಟ್. ಅರ್ಥ ಆಯ್ತಾ? ಪ್ರಕೃತಿ ಅಂದರೆ ಏನು? ಪ್ರಕೃತಿ ಈಗಾಗಲೇ ಹೇಳಿದ್ವಲ್ಲ, ಪ್ರಕೃತಿ ಜೊತೆಗಿದ್ರೆ ನಮಗೆಲ್ಲ ವಾಸಿ ಆಗತ್ತೆ, ಏನು ತೊಂದರೆ ಇಲ್ಲ. ಸೊ ಅದಕ್ಕೋಸ್ಕರ ಆ ಪ್ರಕೃತಿ ಆಹಾರನ ತುಂಬ ಇಂಪಾರ್ಟೆಂಟ್ ಆಗತ್ತೆ. కాబట్టి మనము నేచర్కి సంబంధించినటువంటి నేచర్తో కలిసి జీవించడం నేర్చుకోవాలి. థర్డ్ 1 వచ్చేసి మనం తినే ఆహారం అనేది పరిశుద్ధంగా ఉండాలి, ప్రకృతి సిద్ధమైనది ఉండాలి. 60-70% మనం మెయింటైన్ చేసినా కూడా ఆరోగ్యంగా జీవించగలం, మన లోపల ఉన్న జబ్బుల్ని బయటికి పంపగలం. ప్లస్ మన శరీరంలో ఇదొక పెద్ద ఇండస్ట్రియల్ ఇంగ్రీడియంట్స్ని తయారు చేసుకునేటువంటి సిస్టమ్ లోపల ఉంది, కానీ మనం బయట తయారు చేస్తున్నాం. 84 lakhs ఆఫ్ యానిమల్స్కి రా ఫుడ్ తీసుకుంటే, అవి ఉన్నది ఉన్నట్లుగా తీసుకుంటే శరీరానికి కావాల్సినటువంటి కెమికల్స్, మినరల్స్, ఫ్యాట్స్ అవన్నీ తయారు చేసుకుంటుంది లోపలనే. కానీ మనకు తెలియదు, మనం ఏదో బయట చేస్తున్నాం. కుకింగ్ వల్ల కుకింగ్ సిస్టమ్ లోపల ఉంది. పంటలు బయట, వంట లోపల. పంటలు బయట ఉంటాయి, వంటలు లోపల ఉంటాయి. కానీ మనం వంటలు కూడా బయట పెట్టాం. ఇది తప్పు. ఇది సమశీతోష్ణ స్థితి కలిగినటువంటి దేశం ఇది. మనం ఆహార పదార్థాలు ఏ టెంపరేచర్లో పండుతాయో ఆ టెంపరేచర్లోనే దాన్ని కన్జ్యూమ్ చేయాలి. మనం ఆ పదార్థాన్ని
అటు మైనస్ టెంపరేచర్ కానీ ఇటు హై టెంపరేచర్ కానీ తీసుకెళ్ళి మనం తిరిగి మళ్ళీ లోపల పంపిస్తున్నాం. మనకి శరీరానికి అవసరం లేని పదార్థాలు 7 ఉన్నాయి. అవి ఏంటివి అంటే ఉప్పు, నూనె, చింతపండు, చక్కెరతో చేసిన పదార్థాలు, పాలు, పాలతో చేసినటువంటి పదార్థాలు, పాలిష్ పట్టినటువంటి గింజలు, గ్రెయిన్స్. ఇవి మానవ దేహానికి అవసరం లేదు. మాంసం అంతకంటే అవసరం లేదు. ఈ 7 పదార్థాలని మన బాడీలో నుంచి వెళ్లకుండా చూసుకుంటే ఉన్న జబ్బులు బయటికి పంపించేస్తుంది శరీరమే. అంటే ఉదయం 8 నుంచి సాయంత్రం 6 వరకే తినాలి. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఉదయం సాత్వికాహారమే తీసుకుంటే మంచిది. సాయంత్రం కూడా వీలైనంత వరకు సాత్వికాహారం తీసుకోండి. మధ్యాహ్నం కావాలి 1 టైం కుక్కుడు ఫుడ్ తినండి. లేదంటే నేను అది కూడా మార్చేస్తాను, నేను కుక్కుడు ఫుడ్ నాకు వద్దనుకుంటే అలా కూడా ఉండొచ్చు. సో బాడీకి ఎప్పుడు మనకి జబ్బులు రావు, ఉన్నా వెళ్ళిపోతాయి. కాబట్టి శరీరానికి అవకాశం ఇవ్వండి. శరీరానికి అవకాశం ఇస్తే తనే రిపేర్ చేసుకుంటుంది. ఇప్పుడు మనమేమో ఏదంటే అది తినేసి ఉదయం లేచి ఏం చేస్తున్నాం? మౌత్ వాష్ చేస్తున్నాం. మనం మౌత్ వాష్ చేసేటువంటి పేస్ట్లో ట్రైక్లోసిన్ అనేటువంటి కెమికల్ ఉంది. దాన్ని మనము 10 నిమిషాలు 20 నిమిషాలు అలా పిల్లలకి బ్రష్ ఇచ్చేసి వదిలేస్తున్నాం. వాళ్ళు పోయి దాన్ని తింటూ మింగేస్తూ ఉంటారు. మరి వాళ్ళకి జబ్బులు వస్తే ఎవరు చూసుకోవాలి? తెలియదు మనకి. అది కూడా పేస్ట్ ఇంత పెడతాం, 1 ఇంచు పెడతాం. మనం వాడాల్సింది ఎంత? మిరియాల గింజంత వాడాలి పేస్ట్. ఆ పేస్ట్ కూడా మనం ప్రిపేర్ చేసుకున్నది ఉండాలి, కెమికలైజ్డ్ పేస్ట్ కాదు. మీరు నమ్మినా నమ్మకపోయినా నేను 20 సంవత్సరాలు అయింది పేస్ట్ ఇచ్చి పళ్ళుదోమి. నో బ్రష్, నో పేస్ట్, నో సోప్, నో ఎనీబడి. నేను బాడీకి సోప్ వేసి 18 సంవత్సరాలు అయింది. నా స్కిన్ బాగలేదా? చూడండి, సూపర్ ఉంది. మరి ఎందుకు వేస్తున్నాం మనం సోపులు? ఎందుకు వేస్తున్నాం మనం ఇది మనకి కాస్మెటిక్స్? దేనివల్ల దాని ఉపయోగం ఏంటి? దానికి ఆ కాస్మెటిక్స్ వేస్తాము, పెయింట్ వేసుకుంటాము, మళ్ళీ ఏసీలో కూర్చుంటాం. అది ఎక్కడ పోతుందని 10, 20, 2-3 గంటలకు ఒకసారి మళ్ళీ వాష్ చేస్తాం, మళ్ళీ పెయింట్ చేస్తాం. ప్రయోజనం ఏంటి? డబ్బు దండగా, ఆరోగ్యం దండగా. ఇవన్నీ తెలియదా మనకి? కాబట్టి దయచేసి మార్నింగ్ లేచి మౌత్ వాష్ కాదు చేయాల్సింది, స్టమక్ వాష్ చేయాలి. ఇది చాలా మందికి తెలియదు. స్టమక్ వాష్ చేయరు, అదే తినేస్తారు, కానీ మౌత్ మాత్రం వాష్ చేస్తారు. మనం ఇల్లు ఎక్కడ కడుగుతామండి? ఇల్లు లోపల కడుగుతామా, బయట కడుగుతామా? ఇల్లు అయితే లోపల కడుగుతాము, ఒళ్ళు అయితే బయట కడుగుతాం కదా. కాబట్టి లోపల కడగడం నేర్చుకోండి. ರೈಟ್. ಸೊ ಸರ್ ತುಂಬ ಲೆಂತಿಯಾಗಿ ಹೇಳಿದ್ದಾರೆ, ಬಟ್ ಪ್ರಯತ್ನ ಮಾಡ್ತೀವಿ ಅಷ್ಟೇ. ಓಕೆ. ಸೊ ಸರ್ ಏನು ಹೇಳ್ತಾರಂದ್ರೆ, ಎಲ್ಲ ಒಳಗಡೆ ದೊಡ್ಡ ಫ್ಯಾಕ್ಟ್ರಿ ಇದೆ, ಆಯ್ತಾ? ನಮ್ಮ ಹೊಟ್ಟೆ ಒಳಗಡೆನೆ ದೊಡ್ಡ ಫ್ಯಾಕ್ಟ್ರಿ ಇದೆ. ನಾವೆಲ್ಲ ವ್ಯವಸಾಯ ಆಚೆ ಕಡೆ ಮಾಡಿದ ಮೇಲೆ ಏನೇ ಪದಾರ್ಥಗಳು ಅಂದರೆ ಈ ಸಹಜ ಪದಾರ್ಥಗಳಿದೆಯಲ್ಲ, ಅದನ್ನು ಹಾಗೆ ತಿಂದರೆ ಒಳಗಡೆ ತಯಾರು ಮಾಡ್ಕೊತದೆ ಎಲ್ಲ. ನೋಡಿ, ಈಗ ಪಶು ಪಕ್ಷಾದಿಗಳಿಗೆ ಏನಾಗುತ್ತೆ, ಅವು ನೇಚರಲ್ಲಿ ನಿಸರ್ಗದಲ್ಲಿ ಏನು ಸಿಗುತ್ತೋ ನೇರವಾಗಿ ತಿಂತವೆ, ನೇರವಾಗಿ ಸ್ವೀಕಾರ ಮಾಡ್ತವೆ. ಒಳಗಡೆನೆ ಅದೆಲ್ಲ ತಯಾರು ಮಾಡ್ಕೊಂಡು ಎಲ್ಲ ಮಿನರಲ್ಸು ಪ್ರತಿಯೊಂದು ಏನೇನು ಬೇಕೋ ಎಲ್ಲ ತಯಾರು ಮಾಡ್ಕೊತದೆ. ಅದೇ ಹೇಳ್ತಾರೆ ಸಾರು, ಆಚೆ ಕಡೆ ಪಂಟ ಅಂದರೆ ನಾವು ಏನೇ ಪೈಸ್ಲ ಅಂದರೆ ಆಚೆ ಕಡೆ ಮಾಡಬೇಕು. ಮತ್ತು ಅಡಿಗೆ ಮಾಡೋದು ಒಳಗಡೆ ಅಡಿಗೆ ಅಂದರೆ ನಮ್ಮ ಹೊಟ್ಟೆ ಒಳಗಡೆ ಅಡಿಗೆ ಮಾಡ್ತದೆ. ಆದರೂ ಆ ರೀತಿಯಲ್ಲಿ ಮಾಡಬೇಕು ನಾವು ಅಂತ ಹೇಳ್ತಾ ಇದ್ದಾರೆ. ಸೊ ಅದಕ್ಕೋಸ್ಕರ ನಾವು ಸಹಜ ಆಹಾರ ತಿಂದರೆ, ಸಹಜ ಆಹಾರ, ಉದಾಹರಣೆಗೆ ಎಷ್ಟೋ ಕೆಮಿಕಲ್ಸ್ ಯುತ ಆಗಿದೆ, ನಮ್ಮ ಜೀವನವೇ ಕೆಮಿಕಲ್ಸ್ ಯುತ ಆಗಿದೆ. ಒಂದು ರೀತಿಯಲ್ಲಿ ಪೇಸ್ಟ್ ಕೊಡ್ತೀವಲ್ಲ ಮಕ್ಕಳಿಗೆ, ಸೊ ಇಷ್ಟು ಉದ್ದ ಪೇಸ್ಟು ಕೊಡ್ತೀವಿ. ಆ ಪೇಸ್ಟಲ್ಲಿ ಟ್ರೈಗ್ಲಿಸರಿನ್ ಏನೋ ಒಂದು ವಿಷ ಪದಾರ್ಥ ಇದೆ, ಆಯಿತಾ? ಸೊ ಅದನ್ನು ಕೊಡುವಾಗ ಅವರು ಹಚ್ಕೊತಾರೆ, ಚೆನ್ನಾಗಿ ಬ್ರಷ್ ಮಾಡ್ತಾರೆ, ಅದು ಹಾಗೆ ನುಂಗ್ತಾರೆ. ಹಾಗೆ ನುಂಗುವಾಗ ಏನಾಗುತ್ತೆ, ಆ ಕೆಮಿಕಲ್ ಎಲ್ಲ ಒಳಗಡೆ ಹೋಗುತ್ತೆ ಅಲ್ವಾ? ಸೊ ಆ ರೀತಿಯಲ್ಲಿ ಆಗುವಾಗ ಎಲ್ಲ ಹಲವಾರು ವ್ಯಾಧಿಗಳು ಇದೇ ರೀತಿಯಲ್ಲಿ ಬರೋದು. ಸರ್ ಆಲ್ಮೋಸ್ಟ್ ಒಂದು 18 ಇಯರ್ಸಿಂದ ಯಾವುದೇ ಪೇಸ್ಟ್ ಇಲ್ಲ, ಮತ್ತು ಸೋಪು ಇಲ್ಲ, ಸೋಪು ಯೂಸ್ ಮಾಡ್ತಾ ಇಲ್ಲ, ಪೇಸ್ಟು ಯೂಸ್ ಮಾಡ್ತಾ ಇಲ್ಲ. ಆ ರೀತಿಯಲ್ಲಿ ಅವರು ಅಳವಡಿಸ್ಕೊಂಡಿದ್ದಾರೆ. ಅವರ ನೋಡಿದರೆ ಸೊ ಅದ್ಭುತವಾದ ಒಂದು ಯಂಗ್ ಅಂಡ್ ಡೈನಮಿಕ್, ಅಂದರೆ ಯುವಕರಾಗಿದ್ದಾರೆ ಅಲ್ವಾ, ಯಾವುದೇ ಕಮ್ಮಿ ಇಲ್ಲ. ಸೊ ಆ ರೀತಿಯಲ್ಲಿ. ಆಮೇಲೆ ಇನ್ನೊಂದು ಏನು ಹೇಳ್ತಾರೆ ಅಂದರೆ, ಇವೆಲ್ಲನೂ ಸಹ ಇನ್ನು ಬೇರೆದು ಅಷ್ಟೇ, ನೀವು ಅಡುಗೆ ಮಾಡುವಾಗನೂ ಅನೇಕ ಬಿಳಿ ಪದಾರ್ಥಗಳು, ಚಕ್ಕರೆ ಅಂದರೆ
వైట్ షುಗರು, ವೈಟ್ ಮಿಲ್ಕು, ವೈಟ್ ಗೋಧಿ ಅಲ್ಲ, ವೈಟ್ ರೈಸು ಇವೆಲ್ಲ ಉಪಯೋಗಿಸ್ತಾ ಇರ್ತೀವಿ. ಇವೆಲ್ಲನೂ ಬೇಕಾಗಿಲ್ಲ, ಮಾಂಸ ಅಂದು ಬೇಕೇ ಆಗಿಲ್ಲ. ಸೊ ಇವೆಲ್ಲನೂ ತೆಗಿಬೇಕಾಗತ್ತೆ ನಾವು. ಸೊ ಆ ಥರ ಮಾಡಿಕೊಂಡ್ರೆ ಸೊ ಏನು ತೊಂದರೆ ಬರಲ್ಲ. ಸೊ ಒಂದೇನಂದರೆ ಯಾವಾಗಲೂ ಅಷ್ಟೇ, ಸೊ ನಾವು ಏನೇನು ಪದಾರ್ಥಗಳು ಆಚೆ ಕಡೆ ತಗೊತೀವೋ ನೇಚರಲ್ಲಿ ಆದಷ್ಟು ಅಲ್ಲಿರೋದು ಹಾಗೆ ತಗೊಂಡ್ರೆ ಒಳ್ಳೆಯದು. ಉದಾಹರಣೆಗೆ ಬೆಳಗ್ಗೆ ನೀವು ಸಹಜ ಆಹಾರ ತಗೊಳ್ಳಿ, ನೈಟು ಸಹಜ ಆಹಾರ ತಗೊಳ್ಳಿ, ಮಧ್ಯದಲ್ಲಿ ಮಾತ್ರ ಕುಕ್ಕಡ್ ಫುಡ್ ತಗೊಳ್ಳಿ, ಆಯಿತಾ? ಮಧ್ಯದಲ್ಲಿ ಕುಕ್ಕಡ್ ಫುಡ್ಡು, ಬೆಳಗ್ಗೆ ಸಹಜ ಆಹಾರ, ನೈಟ್ ಸಹಜ ಆಹಾರ, ಆ ಥರ ಮಾಡಿಕೊಂಡ್ರೆ సో ఉత్తమವಾಗಿ ఇರುತ್ತೆ ನಿಮ್ಮ ఆరోగ్యం. కాబట్టి నేను ఇచ్చేటువంటి సలహా ఏంటంటే మనము ఈ పదార్థాలని అవాయిడ్ చేస్తే మన శరీరం మళ్ళీ తిరిగి నార్మల్కి వస్తుంది. రెండవది, ఈ పదార్థాలు ఖచ్చితంగా ఉదయం 8 నుంచి 6 వరకే తీసుకోవాలి. ఇంకా మీరు యూట్యూబ్లో నాది సెర్చ్ చేయండి, ఊరికే నా పేరు చెప్పండి, మీకు మొత్తం అంత సమాచారం వస్తుంది. నా ఫోన్ నెంబర్ కావాలంటే మీరు మెన్షన్ చేసుకోండి. మీకు ఎప్పుడైనా ఏదైనా సలహా కావాలంటే నేను ఇవ్వగలను హెల్త్ గురించి. ఇప్పుడు నేను ఎక్కువ చెప్పడానికి సమయం లేదు ఇక్కడ, దయచేసి అర్థం చేసుకోండి. నెక్స్ట్ టైం కలుద్దాం. ఫోన్ నెంబర్ 9440494404 9440497950 97950. పేరు జంగమయ్య నేచర్ లైఫ్ స్టైల్. ఇది నా యొక్క బయోడేటా. మీరు యూట్యూబ్లోకి వెళ్ళి జంగమయ్య అని వాయిస్ మెసేజ్ పెట్టండి, మీకు నా ప్రోగ్రామ్స్ అన్నీ వస్తాయి. జా మీన్స్ జే, నాట్ ఏ జీ రాకూడదు. కాబట్టి ఇలా చేయండి, మీకు అర్థమవుతుంది. ఇంకా ఒకటి, ధ్యానం అంటే ఏంటంటే మీకు ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ఇస్తాను. ఇంటర్నెట్ అంటే ఎంతమందికి తెలుసు? ఇంటర్నెట్ అంటే తెలుగులో అర్థం ఏంటి? ఇంటర్నెట్ அப்படினா எத்தனை பேருக்கு தெரியும்னு கேக்குறாங்க. ఇంటర్నెట్నా தெரியும்னா కై తూకంగ. తెలుగులో ఏమంటారు దాన్ని? అంతర్జాలము అంటారు. అంతర్జాలం అంటే బాహ్యజాలం కాదు కదా. ఇది అంతర్జాలమైనప్పుడు ఆ స్పెల్లింగ్ లో ఏముంది ఎవరైనా గమనించారా? మొట్టమొదట ఏమితో స్టార్ట్ అవుతుంది? అది ఐతో స్టార్ట్ అవుతుంది. ఐ మీన్స్ నేను. ఎన్ జోడిస్తే ఏమవుతుంది? నా లోపల. ఇంటర్న్ అయితే యూనివర్స్తో కనెక్ట్ అవుతుంది నెట్. ఇంటర్నెట్. మనం ఇంటర్న్ అయితే యూనివర్స్తో నెట్ కనెక్ట్ అవుతుంది. దట్ ఈస్ అంతర్జాలం. అందుకే మనము ఇన్ అవ్వాలి. ఆ తర్వాత వచ్చేటివే ఇన్ఫర్మేషన్ ఆఫ్ టెక్నాలజీ, ఇన్ఫర్మేషన్, ఇంట్రాక్షన్, ఇంగ్రీడియంట్స్, ఇన్స్టిట్యూట్. టోటల్గా మీరు ఈ స్పెల్లింగ్తో స్టార్ట్ చేయండి, మొత్తం జ్ఞానం అంతా మిమ్మల్ని చూపిస్తుంది, పక్కన ఎవరిని చూపియదు. మస్తిష్కమే మహాగ్రంథము. ఈ గ్రంథాలన్నీ వచ్చింది మస్తిష్కం నుంచి వచ్చాయి. కాబట్టి మస్తిష్కాన్ని చదవడం నేర్చుకోండి. ఎప్పుడు మీ లోపలికి మీరు వెళ్ళినప్పుడు మీ మస్తిష్కంలో ఉన్నటువంటి గ్రంథాలన్నీ బయటకు వస్తాయి. గ్రంథుల నుంచి గ్రంథాలు వచ్చాయి, కానీ గ్రంథాల నుంచి గ్రంథులు రాలేదు. ఇది గుర్తుపెట్టుకోండి బాగా. కాబట్టి దయచేసి ఈ గ్రంథాల నుంచి మనం తయారు చేసినటువంటి ఎన్నో గ్రంథాలని చదివేటువంటి ప్రయత్నం మన లోపల చేయొచ్చు. మనం ఇంటర్న్ అవ్వాలి. దయచేసి అందరం ఇంటర్న్ అవుదాం. పత్రి గారు ఆయన కరెక్ట్గా చెప్పాడు, మనలోకి మన ప్రయాణం. ఇది అయిపోతే పబ్లిక్గా మైక్ పట్టుకొని చెప్పినటువంటి వ్యక్తి శాకాహారమే మానవాహారం, శాకాహారమే అమృతాహారం అని చెప్పిన మహా వ్యక్తి పత్రి గారు. చివరిగా పత్రి గారికి ఒకసారి మనం ధన్యవాదాలు తెలుపుకొని ఈ కార్యక్రమాన్ని నెక్స్ట్ ఎప్పుడైనా ఒకసారి పెట్టుకుందాం. మీరు ఎక్కడైనా ఏ ఊర్లోనన్నా పిలవండి, ఐఎమ్ రెడీ టు దేర్. ఓకే, థ్యాంక్ యూ. இயற்கை வாழ்க்கை முறை தெரிஞ்சுக்கணும்னா அவருக்கு ஃபோன் பண்ணலாம். அவரோட வீடியோஸ் தெலுங்குல நிறைய இருக்கு, பார்க்கலாம். ஸோ அவர் தியானம்னா நம் உள் செல்வது, ஐயன்னா நானு, ஐயன்னா இன்னு உள்ள அப்படின்னு சொல்றாங்க. ஸோ நம்ம உள்ள போனா வெளியே எல்லாத்துக்கும் கூட நாம கனெக்ட் பண்ணலாம் அப்படின்னு சொல்றாங்க. அதனால நாம உள்ள செல்வது தான். பத்ரிஜி நமக்கு சுவாசத்தின் மேல் கவனம் சொல்லிட்டு தியானத்தை சொல்லியிருக்காங்க, சைவ உணவு பத்தி சொல்லியிருக்காங்க. பத்ரிஜிக்கு நன்றி. ఇంకేమైనా నా గురించి తెలుసుకోవాలనుకుంటే నాకు ఫోన్ చేయొచ్చు.
కానీ మీరు ఒకవేళ నేను ఫోన్ లిఫ్ట్ చేయకపోతే తర్వాత నేను కాల్ చేస్తాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో